వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు బలమైన శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి మాట దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన ఇచ్చినటువంటి మాట, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన విడువనంటూ ఉన్నాడు, ఎడబాయనని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టనని దేవుడు సెలవిస్తున్నాడు. లోకంలో ఎవరినైనా మనం నమ్ముకుంటే, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే, ఎవరితోనైనా సహవాసం కలిగి ఉంటే వారు కొంతకాలం మనతో సమాధానంగా ఉండొచ్చు ప్రియులారా. కొంతకాలం అయిన తర్వాత వారు మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ మనము నమ్మినటువంటి మన ప్రియరక్షకుడు ప్రాణనాథుడు నిన్ను ఎన్నడూ ఎడబాయనంటూ ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవుడిచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయనని సెలవిస్తున్నాడు. ఏమాత్రం నిన్ను విడిచిపెట్టనని దేవుడు సెలవిస్తున్నాడు. లోకంలో చాలామంది మనం ఒకవేళ నమ్మితే భూలోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలకు భార్యనే భర్తను మోసం చేయడం, భర్తనే భార్యను మోసం చేయడం, అలాగే తల్లిదండ్రులే పిల్లల్ని మోసం చేయడం, పిల్లలే తల్లిదండ్రులను మోసం చేయడం, నమ్మినటువంటి ఫ్రెండ్సే మోసం చేయడం, బంధువులు రక్తసంబంధికులే మనకు మోసం చేయడం. మీరు ఎంత మోసం చేస్తారని నేను అనుకోలేదని మనం ఆశ్చర్యపోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రియులారా. కానీ ప్రాణనాథుడు మనకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ మాత్రం నిన్ను విడువనంటున్నాడు, ఎన్నడూ నిన్ను ఎడబాయనని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం క్లిష్ట కష్ట పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినా సరే దేవుడు మనల్ని ఎడబాయడు ప్రియులారా. ఉదాహరణకు భక్తుడైనటువంటి ఇర్మియాను గోతిలోకి వేసి నీళ్లు లేనటువంటి బురద ప్రాంతంలో వేసి ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన దేవుని మీద మాత్రమే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడన్న నిరీక్షణతో ఉన్నాడు ప్రియులారా. అయితే కొంతకాలం అయిన తర్వాత సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు రాజును కదిలించి, రాజును ఒప్పించి ఆయన్ని ఆ బురదల బావిలో నుండి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు ప్రియులారా. సువార్త ప్రకటించి కృపనిస్తాడు ప్రియులారా. ఆయన్ని దేవుడు సజీవుగా నిలబెడతాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైనటువంటి సంసోను నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీన్ల చేతికి చిక్కి శత్రువుల చేత హతము కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ ఈ మాట పలుకుతారు, ప్రభువా, నేను నాజీరు చేయబడినవాడని, నా దోషం అపరాధం క్షమించి ఇప్పుడు నన్ను వారి హృదయ కోరికలు తీర్చుకోవటానికి, వారికి నా మీద ఉన్నటువంటి కోపం తీర్చుకోవటానికి నన్ను వారు హతం చేయాలని, నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దయతో మీరు కనికరించి ఈ ఒక్కసారి నాకు నీ శక్తి నాకు ఇవ్వయ్యా, నా చేతనే వారు చావాలి కానీ నేను వారి చేతిలో చనిపోకూడదయ్యా అని ఫిలిస్తీన్ల నిమిత్తం ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప శక్తిని ఆయనకి ఇచ్చి, నేను నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ నిన్ను ఎడబాయను అని మాట రుజువునట్లుగా సంసోను 2 చేతులతో ఆ స్తంభాలు పట్టుకొని ఒక్కసారి బలముగా నెట్టినప్పుడు దేవుని యొక్క బలము చేత గుడి గోడలన్నీ కూడా, అనగా అక్కడ ఎంతమంది సంసోను చనిపోబోతున్నాడని ఎంతమంది చేరి ఉన్నారో వారందరూ కూడా మరణమయ్యారని వ్రాయబడింది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శత్రువుల చేతులు మనం ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు ప్రియులారా. అలాగ భక్తులందరినో దేవుడు విడిచిపెట్టకుండా ఎడబాయకుండా కాపాడిన దేవుడు ఈ శుభదినాన నీ జీవితంలో కూడా నీ భర్తే నీకు శత్రువు కావచ్చు, నీ భార్య శత్రువు కావచ్చు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులు, రక్తసంబంధికులు, ఫ్రెండ్స్, నమ్మిన వారే నీకు శత్రువులై ఉండొచ్చు. కానీ దేవుడు ఈ శుభదినాన మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, తూచ తప్పకుండా దేవుడు నిన్ను ఎడబాయను, ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టనని
దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు కీడు కానీ, కష్టం కానీ, నష్టం కానీ, రోగం కానీ, అశాంతి కానీ, అలజడి కానీ, అవమానాలు కానీ నీ మీదికి రావని, ఒకవేళ వచ్చినట్టు కనబడినా కూడా దేవుడు అత్యధికమైన విజయంతో నిన్ను గెలిపించబోతున్నానని దేవుడు ఈ శుభదినాన నీతో మాట్లాడతాడు. అందుకే నీ డ్యూటీలో, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, బిజినెస్లో, అన్ని విషయంలో దేవుడు గొప్ప కృపను చూపించి ఆశ్చర్యకార్యం జరిగించి అద్భుతమైన ఆనవాలను దేవుడు కనపరచబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఇట్టి శ్రేష్టమైనటువంటి కృపను, ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు బలమైన సాక్షులంగా మనం నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపను వర్ధల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. శుభదినాన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి స్తోత్రాలు. ఈ మాటలు బిడ్డల హృదయాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను. అద్వితీయ సత్యదేవుడు, ఆలోచనకర్తవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగయుగములు తరతరములు నిలిచి ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, మహామహిమ కలిగిన మహారాజు తండ్రి, మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచుతూ మహిమ పొందమని, నిజముగా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను ఎన్నడూ ఎడబాయలేదన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని మీ బిడ్డల ధైర్యంతో, పరిపూర్ణ విశ్వాసంతో మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉన్నట్టు కరుణ చూపమని, ఈ మాటలు మీ బిడ్డల హృదయాల్లో తండ్రి నిలవరముగా నిలిచి ఉండునుగాక. మీ బిడ్డలు మీ ప్రేమను గుర్తెరుగుదురుగాక. మీ బిడ్డలు మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉందరుగాక. ఇంట బయట సంఘంలో, సమాజంలో మీకు మహిమ తెచ్చే పాత్రలుగా మీ బిడ్డలు ఉండునట్లు కరుణ చూపమని, ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు ఇవ్వమని, సమస్త కీడు కష్టం కొట్టివేయమని, అపవాదికి లయం చేయమని, పరిశుద్ధాత్మ నడిపింపనేయమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించారు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.